खबरदार खबरदार सी भूमला तेरुको वस्ते खबरदार खबरदार सी भूमला तेरुको वस्ते खबरदार खबरदार सी भूमला तेरुको वस्ते खबरदार खबरदार हैदराबाद यूनिवर्सिटी भूमला तेरुको वस्ते खबरदार 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 कांग्रेस ప్రభుత్వమా खबरदार खबरदार రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి खबरदार खबरदार ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా खबरदार खबरदार ఖబర్దార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా खबरदार खबरदार జై తెలంగాణ जय तेलंगाना జై తెలంగాణ जय तेलंगाना జై తెలంగాణ जय तेलंगाना జై తెలంగాణ जय तेलंगाना విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలంగాణ जय तेलंगाना నిన్నటి రోజున సుప్రీంకోర్టులో హెచ్సియు భూముల గురించి సుప్రీంకోర్టులో ఫలితం వెలువడడాన్ని హర్షిస్తూ ఈరోజు మేము ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్లో మేము సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు లేనిదే తెలంగాణ రాలేదు. విద్యార్థులు ఉద్యోగం చేస్తేనే ఆ రోజుల్లో కేసీఆర్ తోటి వెంటుండి విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యోగం లేకపోతేనే తెలంగాణ వచ్చింది. ఏదైనా ఉద్యోగం విద్యార్థులతో అవుతుంది. హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమంగా మన 400 ఎకరాల భూమిని అమ్మడానికి మొత్తం ప్రొక్లేర్లతో సాధ్యించడం జరుగుతుంది. అక్కడ వన్యప్రాణులు ప్లస్ అక్కడ మంచి అటవీ ఉన్నది కాబట్టి అదంతా చెడిపోవద్దని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ చాలా మంచి శుభపరిమాణం. రేవంత్ రెడ్డి విద్యార్థుల జోలికి కానీ భూముల జోలికి కానీ రైతుల జోలికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా వదిలిపెట్టరు నిన్ను. కాబట్టి నువ్వు ప్రజాపాలన అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు ఈ ఊర్లలో చూస్తే అధికారుల పాలన అయిపోయింది. పారిశుద్ధ్యం కూడా ఘోరంగా పరిస్థితి అదైపోతుంది. నువ్వు ఖబర్దార్ రేవంత్ రెడ్డి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.